పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అక్కడ రాస్తూ అంటున్నాడు, ఇదిగో మీరు ఇద్దరు కూడా ఏక శరీరులై ఉండాలి. ఏక శరీరులై ఉండటమే కాదు, భార్య భర్తలు వారి ధర్మ విధులను వారు నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భార్య భర్తలు అనగా దేవుని యొక్క కృప చేత ఏర్పాటు చేయబడినది. దేవుడే ఆ కుటుంబాన్ని కట్టిన వాడు. ఆ కుటుంబం కట్టిన నాయకుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే ప్రేమగా దేవుడు అంటున్నాడు, భార్య పాత్రను వహించాలి, భర్త పాత్రలను వహించాలి. వాళ్ళిద్దరూ వారి ధర్మ విధులను నెరవేర్చాలి లోకములో. భార్య భర్తలుగా ఈనాడు ఎంతో మంది ఫెయిలైపోతూ ఉన్నారు, ఎంతో మంది ఎడబాటులోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎందుకు అనంటే వారి ధర్మ విధులను వారు మర్చిపోవడం ద్వారా. అందువల్ల భార్య కదా ఏమైతే అది చులకన చూపు, అందువల్ల చులకనగా మాట్లాడటం, నిర్లక్ష్యం చేయటం, అవునా, ఆమె అంటే అనేకమైన ఘోరాలు చేయటం. ఎందుకు అనంటే భర్త తన బాధ్యతలను మర్చిపోయాడు. అలాగే భార్య కూడా భర్తను చులకంగా చూడటం, చులుపుకొని మాట్లాడటం. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే భయము లేని పనులు భర్త నుండే చేసే భార్యలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈనాడు లోకంలో ఎంతో మంది భార్య భర్తలకు ఎడబాటులు కలుగుచుమని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికను మరిచిపోవడం. దేవుని యొక్క ప్రణాళికను మరిచిపోవడమే దానికి కారణం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, భార్య పట్ల బహుబాధ్యతలు కలిగిన వాడు అబ్రహాము. అలాగే భర్త పట్ల బహు విధేయతను చూపించిన స్త్రీ శారా. భార్య భర్తలంటే అలా ఉండాలి అని పనుల నుండి సాక్ష్యాన్ని పొందుకున్నారు వాళ్ళు. అది అక్కడ మాట్లాడి తెలుసా, అయ్యా నీవు మా మధ్య ఎలా ఉన్నావు అంటే మహారాజుగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. భార్య పాత్ర ఎప్పుడు కూడా భర్తను గౌరవించే విధానంగా ఉండాలి. ఎప్పుడైతే భార్య చేత భర్త గౌరవించబడతారో ఆటోమేటిక్ గా సమాజంలో కూడా ఆ గౌరవం అనేది నీకు దక్కుతుంది. ఎప్పుడైతే భార్య నేను చులకనగా చూసి, చులకనగా మాట్లాడి, అవమానించి అగౌరవంగా ఉంటే నీకు లోకము నుండి కూడా గౌరవము రాదు. అందుకనే భర్తను భార్య ఏం చేయాలంట? విధేయతను చూపిస్తూ లోబడి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు సమాజంలో భర్త ఎలా ఉంటాడంట? మహారాజుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.